మనం అడిగేయడంలో తప్పులేదురా. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని గొడవ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాలటి కంటే రేపు బాగుండాలి కదా. దిగాం కదా, లోతు చూడాల్సిందే. ముందు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి కదా. తల్లికి ఒకడు పోయినా పోయినట్టేరా. నువ్వేంటి ఇక్కడ? మరి నువ్వేంటి ఈగలట్టుకుని తిరుగుతున్నావు? వీటి కోసమా అంత దూరం నుంచి వచ్చావు? ఎందుకీ? ఉన్నాడు కదా మాకో ఎదవా, నానని చెప్పుకు తిరిగేవాడు. పీకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా? అయినా తాగుడు మానేసి ఏమెక్కువ రేగాలంట. అదే ఆడేదో రకంగా తాగుడు మానిపిద్దామని. ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను, చాట్లో పెట్టమ్మేశారు, చాట్లో పెట్టమ్మేశారని. మా అమ్మ ఎక్కడుందో, నాన్నెక్కడున్నాడో, అసలు అమ్మిందెవరో, ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని. నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టినోళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. రావాల్సినప్పుడు ఆళ్లే వస్తారు. ఏంటది? పాపిడి బాబియా? ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. నువ్వు ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే, ఇంకా తిరిగి ఈ ఊరు రావద్దు. దా వెళ్ళిపోదాం. అమ్మాయిలు ఇలాంటి గాలి నా కొడుకులకే పడతారు. ముసలి నా కొడుక, అబద్ధం అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి ఏంటి లైక్. ఏరా నైవేద్యాలు అట్టుకునే ఏలారా ఇది? యదవా కోడిని ఇప్పుడు అట్టుకొచ్చావు? కోళ్ళు పట్టుకోవడం అంటే అంత సులువా అమ్మా? కొంపల మీదకి ఎక్కాలి, సందులంట తిరగాలి. నమ్మకం నీ బలహీనత, సారా నా బలహీనత. ఆయన నాకెందుకే, సాయంత్రం అమ్మోరికి తిప్పు, ఊరంతా చల్లగా చూస్తుంది అది. ఉండేవాళ్ళు కొత్తగా పండుగని ఊళ్ళోకి వచ్చారేటే? అయినా పండుగ నాడు కూడా మీ కొడుకులు కొత్త చీర కొనలేదా? పోని మమ్మల్ని ఏమంటావా? తప్పుడు నా కొడక, నువ్వెవడా నాకు చేరుకొని ఇయడానికి? పానికి మాలేదవా? రారా, ఎంత ధైర్యం నా కొడక! నూతిలో నీళ్ళని తాగుదామనుకుంటే కప్ప ముట్టిన ఎంగిలి తాయా. దాని మనసులో ఏ కల్మసం ఉండదురా, అది అందరినీ ఒకేలా చూస్తుంది. అంతే బాబు, తడి తక్కువ తమాషా ఎక్కువ. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఉన్నారే ఆత్రం.
6 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఉని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఒక్కటి, అన్ని కొడుతున్నప్పుడు నువ్వు కనిపించిన వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా, బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరెక్కిపోయి ఉంటాం కదా, అప్పుడు నోరు ఎలా పడితే అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటుందో ఆవద్ది. దానికి కావాలి నువ్వు జీవితాంతం. దా బయటకెళ్దాం. ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. మనం పెళ్లి చేసుకుందాం. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. మనం తప్పు చేయనంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు. పదేళ్దాం. ఈ కుర్చీలకి ఆ కుర్చీలకి తేడా చూసారా? చూస్తారంట్రా? లెగండి. జెండా బాతిని కాడి నుంచి ఈ పెదకాపులు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఎదవెచ్చరికి పోకండ్రా, వాళ్ళు మా వాళ్ళే. అదే వచ్చింది గొడవ. గౌరమ్మా నువ్వు చెప్పమ్మా. ఏ మీకు తెలీదా? మీకు తెలీదా అంట. అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడుకే కదా. కేకేస్తే వచ్చేస్తారు, కేకేస్తే వచ్చేస్తారు అని ప్రతి ఓడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మీలాంటి వాళ్ళ వల్ల కాదా? ఎరా పెదకాపు, ఇది మీకు కాబోయే వదిన అవునా? ఇలా ఇదిలోకి రాకూడదని గడ్డెడతాం తెలదా? ఎరా తీరుపు తీరుతో పల్లాలు కొట్టించుకుంటావా? పెద్ద చిన్న తేడా లేదా? ఆగండి కుర్రోళ్ళు, కొద్దిగా ఆగండ్రా. ఎల్లమ్మాయిలు ఎవరో కొద్దిగా ఇలా ముందుకు రండమ్మా. సత్యరంగయ్య గారు మనుషులు తీసుకెళ్లారని చెప్పారు కదా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదా పౌడర్ డబ్బులు ఏమైనా కొనిస్తానన్నారా? లేదా ఇంకేమైనా చేశాడా? ధైర్యంగా చెప్పండి. అంటేనండి మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. ఏయ్, ఏంటదే? మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. మరి తగినయా? పనికి మాలేదవా? ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనగలిగేవాడువా? రేపు నీ పెళ్ళని చేయి పట్టుకుంటే తెలుస్తుంది. రోజు పట్టుకునేవాడు పట్టుకుంటున్నాడుగా 4-5 సార్లు. తేడా తెలుస్తలేదా? ఎంత మాట పడితే అంత ఊరుకోరు. అంతలోకి అయిపోయినా మా ఇంట్లో లోకంలో ఏం జరుగుతుందంటారా? ప్రతి కాన్నా కొడుక్కి పెత్తనాలేరా ఏంటి? మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి. మాయా నిన్న గేదెలని బయన పొలాల మీదకి తోలేసారట కదరా? అన్నా ఒకసారి లే అన్నా, ఒకసారి. అన్నా కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే. ఇదిగో ఈడు ఇంకా తక్కుతానన్నా, అదిగో ఆడు ఆ యదవ, ఆడే ఇంకా యదవ సెడిపోయి మాట్లాడతానన్నా. ఈ పనికి మళ్ళీ యదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పోసి తగలట్సాడన్నా.
ఆడేమన్నాడు అర్థమైందా నీకు? ఏ ఊరిలో మీ చరిత్ర సంకనాకిపోయింది, మీ కులం శాంత కుళ్ళిపోయింది, ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పీకలేరు పిచ్చిన కొడకల్లారా, సత్రంగే పురుగు కూడా గుడ్డు అన్నాడు రాడు. అంతే కదరా, అంతే కదా, అంతే కదరా. అంతలో పోయి తప్పించుకున్నారు పిల్ల నా కొడక. ఎవడమ్మ పురుగు తీసేది? నాలిక మెలిపొచ్చే పర్లకు దూరం లాగేస్తాను. చెప్పరా ఎవడు? చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నా ఆడవాడ తప్పు చెప్పాడన్నా. అది చిన్న పాము అయినప్పుడు ఆడు చిన్న పాము కాదన్నా.